వరద విలయంలో ఓవైపు ప్రజలు అల్లాడుతుంటే ప్రైవేటు బోటు యజమానులు దందాకు దిగారు. బాధితుల నుంచి కొంతమంది ప్రైవేటు బోటు ఆపరేటర్స్, ట్రాక్టర్ల యజమానులు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. ముంపు ప్రాంతాల నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. కిలోమీటర్ పైగా దూరానికి ఒక్కో కుటుంబం నుంచి 20,000 వరకు గుంజుతున్నారు. ట్రాక్టర్లలో తీసుకురావడానికి ఒక్కో మనిషికి 1500 నుంచి 2000 చొప్పున వసూలు చేస్తున్నారు. అత్యవసరమై బాధితులు బయటకు రావాలంటే పీకల్లోతు నీళ్లలో నడవాల్సిన దుస్థితి. ప్రభుత్వం బోట్లను ఏర్పాటు చేసినప్పటికీ క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల అవి బాధితుల వద్దకు సరిగ్గా చేరని పరిస్థితి. దీన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు బోటు ఆపరేటర్లు, ట్రాక్టర్ల యజమానులు దోపిడీకి తెరలేపారు. జోజీనగర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని బయటకు తీసుకురావాలంటే ఓ ప్రైవేటు బోటు ఆపరేటర్ 20,000 అడిగారని శ్యాంబాబు అనే వ్యక్తి వాపోయారు. ఇక అంత మొత్తం చెల్లించలేక తాను మిన్నుకుండిపోయానని, వృద్ధులు, చిన్నారులు, ఇంటి వద్ద ఉన్నవారు మాత్రం వారు తగినంత చెల్లించి బయటపడుతున్నారని ఆ వ్యక్తి చెప్పారు. షిఫ్ట్లు రావంటున్నారు, అడిగితేనేమో డబ్బులు కావాలంటున్నారు, 20,000 కావాలంటున్నారు. ఏంటండి బోట్లో వాళ్ళే డబ్బులు అడుగుతున్నారండి. బాంబే కాళ్ళు అసలు రావంటున్నారు. ఎంత ఇబ్బందులు పడతామని, తాగడానికి నీళ్ళు లేవు, తింటాక తిండి లేదు. ఈ మెయిన్ రోడ్డు మీదకి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. అడిగారండి. ప్రభుత్వం బోర్డులు 20,000 ఇస్తే మేము బయటికి తీసుకొస్తామని అన్నారు. లోన ఫుడ్ అయితే అట్లా మేము ఆంధ్రప్రభ గారిని 20,000 అడిగారు. తోటవారి ఇది 4వ లైన్లు అండి మేము ఉండేది. ఎవరు పట్టించుకోవట్లా. మేము ఈ పూట మా చిన్న గారు ఇంటికి వచ్చాం. ఇది కొంచెం చిన్న పిల్లలతో వచ్చాం. మేము మమ్మల్ని కూడా అడిగారు. 20,000 అడుగుతున్నారు. 20,000 ఇస్తే బయటికి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ఓట్లు మేము ఎందాకన్నా మిమ్మల్ని తీసుకొస్తా కూర్చుండా, మేము చచ్చిపోవా, మేము నీళ్ళలో నానమన్నారు. అంటే మేము చచ్చిపోయినా పర్వాలేదు అంటే వాళ్ళు బతికుండాలి. ఫోటో తీస్తాం. మాకు ఫోటో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టాం మేము. అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, విజయవాడలో వరద విలయం ఓవైపు కొనసాగుతుంటే బాధితులు బయటకు రావాలంటే ఇదే అదునుగా చేసుకుని కొందరు కేటగాళ్లు బోటుకు సంబంధించి దందా నడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? బాధితులంతా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందా? అప్డేట్స్ ఏంటి దుర్గా? ఝాన్సీరాణి, సింగనగర్ లో పరిస్థితి అంటే దారుణంగా కనిపిస్తుంది. ఒక పక్క గత 3 రోజుల నుంచి కూడా వరద నీటిలో చిక్కుకొని ఇబ్బందులు పడుతుంటే, మరొక పక్క కొంతమంది దందా కూడా ఇక్కడ చేస్తున్నారు అనేది మనకి ఇప్పుడు వాస్తవంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా వరద నీటిలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు బోట్లు ఏవైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కాకుండా మిగిలినటువంటి ప్రైవేట్ బోట్లు ఇప్పటికే ప్రభుత్వం కొన్నింటిని ఇక్కడ ఆల్రెడీ సమకూర్చింది. అయితే ఆ ప్రైవేట్ బోట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దందా చేస్తున్నారు. నేను నదిలోంచి లోపల బయటికి తీసుకురావాలంటే 200 నుంచి 300 వరకు కూడా మనిషికి అడుగుతున్నారనేది ప్రధానంగా వచ్చినటువంటి బాధితులు చెప్తున్నారు. అయితే కొందరిని అయితే పేషెంట్లు కానీ, లేదంటే గర్భిణీలు కానీ, లేదంటే శవాలను ఎవరైనా చనిపోయినట్టే వాళ్ళ డెడ్ బాడీస్ ని కానీ తీసుకురావాలంటే 20,000, 30,000 డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా ఆరోపిస్తున్నారు. మనతో టెంటీతో కూడా ఎక్స్క్లూజివ్ గా వీళ్ళంతా కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. బోట్ల ఎవరైతే బోట్లు తీసుకొస్తున్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే ఒక దందానే చెప్పాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ బోట్లు కూడా ఈ ఏరియాకి ఆల్రెడీ వచ్చాయి. వీటన్నిటిపైన కూడా అధికారుల నియంత్రణ అనేది లేనట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు సహాయక చర్యల్లో విఫలమైందనేది ఆ బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ బోటు దందాని అరికట్టకపోతే మరింత నష్టపోతున్నామంటూ కూడా బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోట్లు అనేవి అసలు రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా అవి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు అయితే ప్రధానంగా వస్తున్నాయి. ఈ దందా పైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బోట్లు అనేవి నీటిలో నుంచి, అంటే పీకల్లోతు నీటిలో నుంచి వాళ్ళంతా కూడా ప్రాణాలకు తెగించి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా కనుక వృద్ధులు కానీ, లేదంటే పేషెంట్లు కానీ, లేదంటే వికలాంగులకు కానీ, లేదంటే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళు కనుక అక్కడ వరదలో చిక్కున్న వాళ్ళు బయటికి రావాలంటే బోట్లోనే రావాల్సినటువంటి పరిస్థితి. కొందరు అయితే ఓపిక చేసుకుని అలాగే నీటిలో దిగినట్టు చూస్తున్నారు. మరికొందరు బోట్లను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. తమ గల్లీల్లోకి, తమ వీధుల్లోకి వచ్చినటువంటి బోట్లను అడుగుగా వాళ్ళంతా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోట్ల దందాపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇలాంటి
తీవ్రమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బోట్ల యాజమానులు కానీ బోట్లు నడిపే వాళ్ళు కానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం మరెక్కడా లేదనే చెప్పాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, అవసరాలకు సంబంధించి వాటర్ కూడా లేక, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుమంటూ ఉన్నటువంటి ప్రజల దగ్గర నేరుగా డబ్బులు డిమాండ్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ బోట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో ఆపరేటర్స్ అంతా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్న దృష్టిని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు కూడా చర్యలు ఎలాగా తీసుకోవట్లేదు. నిన్న మధ్యాహ్నం నుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొంతమంది డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళని ఆశ్రయిస్తున్నారు, కొంతమంది ఇవ్వలేక నీటిలో దిగి ప్రాణాలు తెగించి వాళ్ళు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ బోట్ల నడిపే వ్యక్తులు ఎవరైతే ఈ దందా చేస్తున్నారో దందా పైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఝాన్సీలకి అంటే దుర్గా, అటు ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి? ఇప్పటి వరకు ఎంతమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు? వారికి ఆహారం కానీ ఇతర సౌకర్యాలు కానీ కల్పిస్తున్నారా? అంటే పునరావాస కేంద్రాలు ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి సమాచారం ఏమీ కూడా లేదు. పెద్ద వేల సంఖ్యలో సింగనగర్ కానీ, అతిసింగ్ నగర్లు కానీ, లేదంటే గాంధీనగర్ కానీ, బొంబాయి కాలనీ, ఇక్కడ నుంచి ప్రజలంతా కూడా వేల సంఖ్యలో బయటికి వస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, వాటర్ ఎక్కడ దొరుకుతుంది, పునరావాస కేంద్రాలు ఎక్కడ ఉంటాయి అనేది ఎలాంటి సమాచారం ఎవరికి లేని పరిస్థితి. వాళ్ళంతా కూడా ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి గుమ్ముగూడి అందినటువంటి ఆహార పొట్లను తీసుకుని వాళ్ళంతా కూడా ఆకలి తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేవు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆహార పొట్లాలు ప్రభుత్వం సప్లై తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రధానంగా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు ప్రభుత్వం ఇక్కడ వరకు తీసుకొస్తుంది. బ్రిడ్జ్ నుంచి లోపలికి వెళ్ళని పరిస్థితి. ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా ఎవరికైతే కావాలో, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి అందట్లేదు. కోఆర్డినేషన్ అనేది అధికారుల మధ్య సరిగా లేదనేది అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వల్ల నీటిలోంచి బయటికి రావడానికి బోట్లు ఆశ్రయించాలంటే బోట్లు అందుబాటులో లేవు. ఒకవేళ అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళ డబ్బులు ఇట్లాగానే ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికి సింగనగర్ వద్ద పరిస్థితి అయితే దయనీయమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ కోఆర్డినేషన్ ఎక్కువగా దృష్టి పెట్టాలి. సప్లైతో పాటు డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా ఉన్నటువంటి పరిస్థితులను కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.